ఓం నమ శివాయ. ఈరోజు శివయ్య సందేశం ఏంటి అంటే, ఇలా చూడు భక్త, సోమవారంకి నిన్ను పట్టి పీడిస్తున్న మాయ నుంచి ఈ శివయ్య స్వయంగా నేను నిన్ను రక్షిస్తాను. నా చేతులతో నిన్ను పట్టుకొని నడిపిస్తాను. అది ఎలానో తెలుసుకోవాలంటే ఆఖరి వరకు ఈ శివయ్య వాక్కుని విను. ఈ శివయ్య మాటపై నీకు నమ్మకం ఉంటే వెంటనే విన్నావంటే నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది భక్త. నీ జీవితాన్ని పూర్తిగా మార్చి నీ చేతుల్లో స్వచ్ఛంగా పెడతాను. అలా చేసే బాధ్యత నీ తండ్రిదే కదా. నా భక్తులు బాధపడుతూ ఇబ్బంది పడుతూ కన్నీరు పెట్టుకుంటూ ఉంటే నేను అలా చూస్తూ మౌనంగా ఎలా ఉంటాను చెప్పు? అలా ఉంటానని నువ్వు ఎలా అనుకుంటావు? అలా ఉండే ప్రసక్తే లేదు. నీ జీవితాన్ని ఖచ్చితంగా నేను మారుస్తాను భక్త. అలా మార్చే బాధ్యత నాది. ఈ శివయ్యపై నీకు ఏమాత్రం నమ్మకమున్నా ఆఖరి వరకు ఇది విని అర్థం చేసుకో. ఇలా చూడు భక్త, ఇప్పుడు నువ్వు ఒక మాయలో చిక్కుకొని బాధపడుతూ దాని నుంచి బయటికి రాలేక కొట్టుమిట్టాడుతూ కన్నీరు కారిస్తుంటే ఈ శివయ్య చూడలేకపోతున్నాను. నా గుండె తరుక్కుపోతుంది భక్త. ఒక్కసారి ఈ శివయ్య చెప్పేది ఆఖరి వరకు మనసు పెట్టి విను. ఎప్పటి నుంచో నువ్వు కోరుతున్న నీ కోరిక నేను తీరుస్తాను. ఇప్పుడు నీ జీవితంలో జరిగే ఆటలన్నీ కూడా ఈ శివయ్య ఆడించే కీలుబొమ్మలాట. వాటికి శక్తి ఉన్నంత వరకు అవి ఆడుతూనే ఉంటాయి. ఒక్కసారి వాటిని శక్తిని కోల్పోతే దేవుడు తీసుకెళ్ళిపోతాడు. అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? ఈ శివయ్య నీతో ఉన్నాను అని నమ్ము, నిశ్చింతగా ఉండు. అన్నిటినీ మంచిగా నీకు నచ్చినట్లుగా నేను మారుస్తాను. నీ జీవితంలో ఆడే ఆటలు అంతులేనివి భక్త. కాబట్టి నీ చుట్టూ ఎంత పెద్ద మాయ ఉన్నా సరే మొత్తం నేను తొలగించి నీ కోరికలన్నీ తీరుస్తాను. నీ కష్టాలు బాధలు ఏవన్నీ చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరని కుమిలిపోతున్నావు కదా. దిగులు పడకు, అంతా నేను చూసుకుంటాను. నీ బాధలు వినడానికి, నీ జీవితాన్ని మార్చడానికి నేను కైలాసం నుండి కదిలి వస్తున్నాను. ఈ శివయ్యను గుర్తించు చాలు, అన్నీ మార్చేస్తాను. నీకు తోడుగా ఎవ్వరూ లేరని అనుకోకు, భ్రమపడకు, కన్నీరు కార్చకు. నీకు అండగా ఈ శివయ్య నేనున్నాను. నీకు కావలసిన ఓదార్పుని, తోడుని, భరోసాని నేను నీకు అందిస్తాను. నువ్వు ధైర్యంగా బ్రతకడానికి, న్యాయమైన దారిలో నడవడానికి నేను నీకు చెయ్యందిస్తాను. తోడుగా నీ పక్కనే ఉండి నడుస్తాను. భక్త, ఒక్క విషయం చెప్పనా? ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలకు కారణం ఎవరనుకుంటున్నావు? నీకు తెలుసా? ఎవరు శివయ్య అని ఆశగా ఆతృతగా అడుగుతున్నావు కదా. అయితే మనసు పెట్టి విను. ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలకు కారణం ఎవరో కాదు, నువ్వే. అవును భక్త. ఏంటి శివయ్య, నేను కష్టపెట్టుకుంటానా? నా జీవితాన్ని నేను ఎందుకు కష్టాలు పెట్టుకుంటాను? ఏంటి మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు? అందరిలానే మీరు కూడా చెప్తున్నారు ఏంటి అని అంటున్నావా? అందరూ నా వాళ్ళే అని గుడ్డిగా నమ్మేస్తావు. అవునా కాదా చెప్పు? అందరూ నీలానే ప్రేమగా న్యాయంగా ఉంటారని గుడ్డిగా నమ్ముతావు. ఇది కూడా నీ పొరపాటా కాదా? నీ చిన్న చిన్న సమస్యలను చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరని అనుకుంటూ ఉన్న ఒక చిన్న సమస్యని పెద్దదిగా భూతద్దంలో పెట్టి చూస్తావు. అది తప్పా కాదా? అందరూ నీలానే ఉండరు భక్త. కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఇలాంటి వాళ్ళు అడుగడుగునా నీకు తోడుంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో చెడు వచ్చినంత త్వరగా మంచి రాదు కదా భక్త. నువ్వే చెప్పు, కష్టాలు వచ్చినంత త్వరగా సంతోషం వస్తుందా? మంచిగా ఉండాలంటే కష్టపడాలి. మరి చెడుగా ఉండాలంటే క్షణంలో జరిగిపోతుంది. చెడు అనేది శక్తివంతమైంది భక్త. అలాంటి దానికి వీలైనంత వరకు దూరంగా ఉండు. అది నీకే మంచిది. ఈ ప్రపంచంలో మంచికి విలువ ఇచ్చేవారు చాలా అరుదు. చెడుకి మాత్రం ఎక్కువ విలువ ఇస్తారు. ఎందుకంటే చెడు కష్టపడకుండా సులువుగా వస్తుంది. కానీ మంచి అలా కాదు. అర్థమవడం లేదా? అయితే విను. కొందరు పడుతున్న కష్టమే ఉదాహరణగా తీసుకో. చెడుదారిలో వెళ్లేవారికి కష్టం లేదు, రాదు అని అనుకోవడం నీ మూర్ఖత్వం. వాళ్ళిప్పుడు నీ ముందు అందంగా ఆనందంగా ఉన్నా సరే వచ్చే రోజులన్నీ కష్టాలతోనే ఉంటాయి. కాబట్టి నా భక్తులందరూ ఎప్పుడూ న్యాయంగా మంచి దారిలో ఉండమని ఈ శివయ్య సకలిదాలా చెబుతూ ఉన్నాను. జీవితంలో నీకు చచ్చేంత కష్టం వచ్చినా సరే కేవలం నీ కుటుంబంతోనే పంచుకో. ఈ శివయ్య నీతోనే ఉంటాను, నడుస్తూ ఉంటాను. నీ కష్టాలన్నిటికీ సమాధానం నేను చూపుతాను.
నువ్వు కోరింది ఇవ్వడానికి నేను నీకు తోడున్నాను కదా. ఈ శివయ్య నేను నీకు తోడుండి సాయం చేస్తూనే ఉంటాను. ధైర్యంగా ఉండు భక్త. నీకు ఎలాంటి కష్టమూ నేను రానివ్వను. నా దారిలో నడు, అన్నిటినీ నేను మారుస్తాను. నాలో ఐక్యమవు, అన్నిటినీ చక్కబెడతాను. నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావంటే జరగాల్సినవన్నీ కూడా సమయానుగుణంగా జరుగుతాయి భక్త. నేను జరిపిస్తాను. జరిపించడానికే కదా ఉన్నది చెప్పు. ఈ లోకాన్నే శాసించే నేను నీ జీవితాన్ని మార్చనని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకు భ్రమపడుతున్నావు చెప్పు? నేనున్నాను భక్త. ఈ శివయ్య ఉన్నాను. ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టను, విడిచిపెట్టను. జాగ్రత్తగా ఉండు, నిశ్చింతగా ఉండు. భక్త, ఒక్క విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. నీకు ఎప్పుడైనా భయం కలిగినా, బాధ వేసినా, ఒంటరిగా ఉన్నావని అనిపించినా, నిద్ర పట్టకపోయినా, మనసులో ఏదో అలజడిగా ఉన్నా, చిక్కుముడులుగా ఉన్నా సరే, నా విభూతిని నీ నుదుటిన ధరించు చాలు. అన్నీ సర్దుమనుగవుతాయి, అన్నీ సర్దుకుంటాయి. నీ జీవితం కూడా బాగుంటుంది, బాగుపడుతుంది. ఈ శివయ్య మాటలు నీకు అర్థమవుతున్నాయా? మనసుకెక్కుతున్నాయా? అర్థమైతే చాలు, ఇక నీ జీవితం సెట్ అయిపోయినట్లే, నీ జీవితం మారిపోయినట్లే. సంతోషంగా ఉండు భక్త. ఇక నిన్ను పట్టి పీడిస్తున్న ఆ దుష్టశక్తి మాయని నేను తొలగిస్తాను. నేను నిన్ను ఆ మాయ నుంచి రక్షిస్తాను. ప్రశాంతంగా నిశ్చింతగా ఉంటే చాలు. జరగాల్సినవన్నీ కూడా సమయానుగుణంగా జరుగుతాయి. అన్నిటినీ జరిపించేస్తాను. హాయిగా ఉండు అని ఈరోజు శివయ్య ఈ సందేశాన్ని తీసుకొచ్చేశారండి. సో విన్నారు కదండి, ఈరోజు శివయ్య పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ. శివాయ నమః.